హలో అండి, నమస్తే. అందరూ బాగున్నారా? నవలా సాగరం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మనం కోడూరు కౌసల్యాదేవి గారు రచించిన భాగ్యచక్రం నవల చదువుకుంటున్నాం కదా. 7వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. సాయం వేళ ప్రకృతి అతి మనోహరంగా ఉన్నది. ఎటు చూసినా పూల బాలలు నేత్రపర్వంగా వేస్తున్నాయి. ఎటు వినపోయినా పక్షుల కవకవలు వీణుల విందు చేస్తున్నాయి. ఆ సౌందర్యాన్ని వీక్షిస్తూ మంద్రంగా అడుగులు వేస్తున్నారు శ్రీ నగేష్, శ్రీకాంతులు. అందాలకు పుట్టిల్లులా ఉందండి మీ పల్లె. ఇదివరలో నేను చూసిన ఏ పల్లెటూరు ఇలా లేదు అన్నాడు శ్రీకాంత్ హఠాత్తుగా ఎటో చూస్తూ. ఆ విసురేమిటో అర్థం కాని నగేష్ తాను అతని చూపులను అనుసరిస్తూ దృష్టిని తిప్పాడు. పచ్చని చేలతో పంట పొలాలతో కళకళలాడుతున్న ప్రకృతి కన్యతో పోటీ పడుతున్నట్లు ఆకుపచ్చ రంగు సిల్కు దుస్తులలో మెరిసిపోతూ వయ్యారంగా అటే నడిచి వస్తున్నది జయశ్రీ. పక్కనే నడుస్తున్న తండ్రితో ఏమేమో చెప్పి గలగలా నవ్వుతూ. ఆహా, ఏం బ్యూటీ! పల్లెల్లో కూడా ఇటువంటి ఫ్యాషన్ అయిన అందమైన ఫార్వర్డ్గా ఉండే అమ్మాయిలు ఉంటారన్నమాట. శ్రీకాంత్ ధోరణికి నగేష్ ఏమీ మాట్లాడలేదు. అతని వాక్ప్రవాహం అలా సాగిపోతూనే ఉంది. అంతలో జయశ్రీ, శ్రీపతులు వారిని సమీపించడం. నగేష్ను జయశ్రీ, ఏం బావా, ఈరోజు ఇంత తీరిక చిక్కింది నీకు? హాస్పిటల్ ఏం చేశావు? నవ్వుతూ పలుకరించటము జరిగిపోయాయి. నగేష్ నవ్వుతూ మరదలికి సమాధానం చెప్తూనే ఓరకంట శ్రీకాంత్ ముఖంలో రంగులు చూడబోయాడు. కానీ చాలా సిగ్గుపడుతున్నట్లుగా తల వంచేసుకుని నిల్చున్నాడు శ్రీకాంత్. వీరు శ్రీపతి గారని చాలా ముఖ్యులు. వారమ్మాయి జయశ్రీ. ఇతను శ్రీకాంత్. నా హాస్పిటల్లో పని నా ఒక్కడికి లొంగడం లేదు, అందువల్ల ఒక అసిస్టెంట్ను వేసుకున్నాను అంటూ పరిచయాలు చేశాడు. ప్రతి నమస్కారాల అనంతరం తమకు గల బాంధవ్యాన్ని శ్రీపతి వినకుండా శ్రీకాంత్కు చెప్పాడు నగేష్. సారీ, నా ఇందాకటి మాటలకు ఏమీ అనుకోకండి అన్నాడు శ్రీకాంత్ నగేష్తో. తక్కిన ఇద్దరికి కొంత దూరంగా నడుస్తూ. నగేష్ గంభీరంగా అన్నాడు, నేనేం అనుకోలేదు, కానీ ఒక వ్యక్తిత్వము, హోదా అనేవి వచ్చాక కూడా కాలేజీ విద్యార్థుల మాదిరిగా ఉండే కంటే పెద్ద మనిషి తరహాగా ఉంటే బాగుంటుంది. శ్రీకాంత్ గత్యంతరం లేక కోపాన్ని లోపలే దిగమింగుకున్నాడు. గ్రహించగలిగిన నగేష్ ఆ సంభాషణను మరింత పొడిగించకుండా హఠాత్తుగా మార్చేశాడు. మేనమామ శ్రీపతి యొక్క ప్రస్తుత పరిస్థితి, అతనికి తాను చేస్తున్న వైద్యము వివరించి, నా అసిస్టెంట్ గనుక నీకన్నీ వివరంగా తెలియచేయడం మంచిదని చెప్తున్నాను. నేను ఊళ్ళో లేని సమయాలవి ఉండవచ్చు. అటువంటి సమయాలలో బాధ్యత మీపై ఉంటుంది అని హెచ్చరికగా అన్నాడు. ఉన్నట్లుండి శ్రీపతి ప్రశ్నించాడు, ఏమయ్యా డాక్టరు, ఇక్కడ నీకేమైనా పొలాలున్నాయా ఏమిటి? ఏమాత్రం? శ్రీపతి అటువంటి వివేకమైన ప్రశ్నలు వేసిన ప్రతిసారి నగేష్ సంతోషంతో ఉప్పొంగిపోతాడు. ఈ ఊరు వచ్చిన కొత్తలో ఇటువంటి విచక్షణ ఉండేది కాదు. నాన్న నిజంగా కోలుకుంటున్నారు అన్నది జయశ్రీ కూడా సంతోషంగా. రండి, ఇక్కడే ఉన్నాయి మా పొలాలు, చూద్దురు గాని అన్నాడు నగేష్. అందరూ కలిసి సరదాగా నడిచారు. చక్కగా ఉంది బావా మీ పొలం, నువ్వు ఓపిగ్గా చేయించుతున్నావనుకుంటా పనులు అన్నది జయశ్రీ. చేలగట్ల నిండా మోటారు షెడ్డు దగ్గర అందంగా విరబూసిన బంతి, చామంతి, కరవీర మన్మథ బాణాలను చూస్తూ యజమానిని చూసిన బాలేళ్లందరూ పని వదిలి పరుగున వచ్చారు. ఆజ్ఞ కోసం నిలబడ్డారు. ఒకళ్ళిద్దరు పోయి త్వరగా షెడ్డులోని 4-5 కుర్చీలు తెచ్చివేశారు. చక్కగా పూశాయి. ఎన్ని రకాల పూలు అన్నది జయశ్రీ తిరిగి. ఒక పాలేరు ఆమె మాటలతో మాట కలిపాడు. అవన్నీ అమ్మగారి పూజ కోసమండి, అయ్యగారు శ్రద్ధగా పెంచుతారు. పూజకు పనికి వచ్చే పువ్వుల చెట్లవి. అత్తయ్య ఒక్కరైనా పూజలు, నువ్వు చేస్తావా బావా? చిలిపిగా ప్రశ్నించింది జయశ్రీ. ఎందుకు అతన్ని హాస్యం చేయ సరదా పడింది ఆమె మనస్సు. అంతవరకు ఆమె సౌందర్యాన్ని కళ్ళతో తాగేస్తున్న శ్రీకాంత్ బాగా చెప్పారు అని ఆమెను సమర్థించుతూ హర్షం ప్రకటిస్తూ దగ్గరగా నవ్వేశాడు. నగేష్కు లోపల చికాకు కనిపించినా పైకి మాత్రం గాంభీర్యం తనకనీయలేదు. జయశ్రీ అడిగిన తీరు కూడా అతనికి బాధ కలిగించింది. ఆ పూలపైనే దృష్టి కేంద్రీకరించి నిదానంగా జవాబిచ్చాడు. అహంభావం, అవివేకత లేని ప్రతి ఒక్కరూ సృష్టి స్థితి లయకారకుడైన ఆ అతీతమూర్తి శ్రీ జగన్నాయకుని ఏదో విధంగా మనస్సులో తలచి నిలిపి ఆరాధిస్తూనే ఉంటారు.
ఆరాధన ధ్యానాల తీరు అనేక విధాలు. పూజలే చేయాల్సిన అవసరం లేదు, తపస్సమాధిలో మునిగిపోనక్కర్నం లేదు. అయితే అమ్మగారు ఒక్కరేనన్నమాట పూజలు చేయటం. ఆ అమ్మగారి కోసమే ఈ అనుంగు పుత్రులు ఈ మొక్కలన్నీ శ్రద్ధగా పెంచుతున్నారా? శ్రీ నగేష్ గాంభీర్యాన్ని అర్థం చేసుకున్నట్లే మాట్లాడి హాస్యాలతో ఎగరగొట్టాలని చూసింది జయశ్రీ. కానీ ఆమె యుక్తి ఫలించలేదు. పూర్వపు గాంభీర్యంతోనే తొనక్కుండా అన్నాడు నగేష్. తల్లి పూజా ఫలమే తనయునికి శ్రీరామ రక్ష. అభీష్ట నిర్వహణే అనుంగు బిడ్డల కర్తవ్యం. అందులో కొత్తగా చర్చించవలసిన విశేషము, ఆశ్చర్యపడవలసిన అసాధారణత ఏమీ లేవు అంటూ ఆ సంభాషణను ఆపివేశాడు. పోయి మీ పనులు చూసుకోండిరా అన్నాడు పాలేళ్లను. అతిథుల వైపు తిరిగి కూర్చోండి జయ, కూర్చోండి శ్రీకాంత్, మామయ్య ఏరి అంటూనే ఆందోళనతో కొద్ది దూరంలో ఉన్న శ్రీపతిని పరుగున వెళ్లి పట్టుకున్నాడు. అతడి వెనువెంటనే తక్కిన వారు పరిగెట్టారు. మరుక్షణంలోనే అంతా శ్రీపతి చుట్టూ గుమిగూడిపోయారు. రెప్ప వాల్చకుండా దృష్టిని ఎదుటికే కేంద్రీకరించి భయం వేసినట్లు కనులు విశాలం చేసి గుడ్లు నిలబెట్టేసి గజగజలాడిపోతున్న శ్రీపతిని బలంగా పట్టుకుని అతని దృష్టిని ఆకట్టుకున్న దృశ్యం వైపుగా తాను చూపులు తిప్పాడు నగేష్. అందరూ అటు చూసిన ఎవ్వరికీ ఏమీ అర్థం కాలేదు. 2 నిమిషాలు తదేకంగా పరీక్షగా పరికించిన నగేష్కు విషయం అర్థమైంది. పెద్ద శబ్దంతో ఊడ్పు చేలకు నీళ్లు తోడుతున్నది మోటారు. అది చూసిన శ్రీపతి అలా వికటించిపోయాడు. ఆ మోటార్ ఆపేయమని పనివాళ్లకు చెప్పి శ్రీపతిని తీసుకెళ్లి దూరంగా పనస చెట్టు కింద కూర్చోబెట్టాడు నగేష్. మంచినీరు లభిస్తుందా ఇక్కడ అడిగింది జయశ్రీ ఒక జీతగాడిని. అయ్యో, నుయ్యు మోటారు ఉండగా నీటికి కరువు అమ్మా అంటూ త్వరగా తెచ్చి ఇచ్చాడు అతను. నాన్న ఇటు చూడండి, ఆవేశపడకండి అంటూ అతని ముఖాన్ని నీళ్లు చిలకరించి తాగించడానికి ప్రయత్నించింది జయశ్రీ. కానీ ఆమెకు సాధ్యం కాలేదు. ఆ పనిని నగేష్ చేశాడు బలం ఉపయోగించి. అంతవరకు గజగజలాడుతూ విపరీతంగా మెలికలు తిరిగిపోవటమే కాని నోట మాట రాని శ్రీపతి కొంచెం మంచినీరు తాగాక తేరుకున్నట్లు కనిపించాడు. కానీ ప్రేలాపన ప్రారంభమైంది. అయ్యో బాబోయ్, మోటార్ కారు, రైలు, విమానం, నా కొడుకులు, నా భార్య, ఇక ఆపలేదు ఆ కేకలు. ఇంటికి తీసుకుపోవాలి, బండి సిద్ధం చేయండి అరిచాడు నగేష్. డాక్టర్ ఆజ్ఞ జారీ అయిన 5 నిమిషాలకే సవారీ బండి సిద్ధమైపోయింది. అంతకంతకు తీవ్ర స్వరంతో అరుస్తున్న శ్రీపతిని అందరూ బలవంతంగా బండిలోకి జారవేశారు. దారి పొరుగున ఊరేగింపును చూసినట్టు చూశారు అందరూ. బండి వెనువెంటనే జయశ్రీతో కలిసి నడుస్తున్న నగేష్ పొండి ఎవరూ రావద్దు అని ఒక్క మాట అనగానే అందరూ, పిల్లలు పెద్దలు కూడా నమ్రతతో వెళ్లిపోయారు. వారికి డాక్టర్పై గల శ్రద్ధాభక్తులు, గౌరవభావము చూసి జయశ్రీ లోపలే ఆశ్చర్యపడింది. ఇల్లు చేరాక కూడా శ్రీపతి ధోరణి కట్టుబడలేదు. బావా, ఆ రోజున చేసినట్టు మార్ఫియా ఇవ్వకూడదు అని అడిగింది జయశ్రీ దీనంగా. సానుభూతితో చూశాడు నగేష్. ఆ రోజున కేవలం పరీక్ష చేయటానికి చేశాను గాని మత్తు ఇంజెక్షన్ తరచుగా ఇవ్వకూడదు జయ, భయపడకు, నేను ఇక్కడే ఉన్నాగా, మామయ్యకి ఏం పర్వాలేదు, ఆయన తీరు ఎలా మారుతుందో చూస్తాను. జయశ్రీ మరి తర్కించలేదు. దిగులుగా ఓ కుర్చీలో కూలబడి తండ్రిని మౌనంగా తిలకించసాగింది. కారు, రైలు, నా పిల్లలు, నా భార్య, బాబోయ్ దేవుడోయ్ ఏడుస్తూ ఓపిక ఉన్నంత వరకు కేకలు పెట్టి కడకు అలసిపోయి సొమ్మసిల్లి పడిపోయాడు శ్రీపతి. బరువుగా నిట్టూరుస్తూ లేచాడు నగేష్. ధారాపాతంగా వర్షిస్తున్న కన్నులను ఒత్తుకుంటూ కూర్చున్న జయశ్రీని మందగమనంతో సమీపించాడు. దుఃఖపడి లాభం లేదు జయ, ధైర్యపడకూడదు అని ఓదార్పు వాక్యాలు పలికాడు. చూడు, జాగ్రత్తగా విను, నీకో పని చెప్తున్నాను. మాట్లాడుతూ మెల్లగా వరండాలోకి దారి తీశాడు. చెప్పు. జయశ్రీ కూడా దుఃఖం మాని అతన్ని అనుసరించింది. నగేష్ డాబా గోడను ఆనుకుని నిలబడి పొలాల వైపు దృష్టి సారించి తాను చెప్పదలుచుకున్న విషయం ఎట్లా చెప్పాలో ఆలోచించుకుంటూ ఉండగా జయశ్రీ మంద్రస్వరంతో అన్నది, అప్పుడప్పుడు పొలాల వైపు వెళ్లి ప్రకృతిని తిలకించడంలోనైనా కొంత ఆనందం కలుగుతుందేమో అనుకున్నాను. ఈనాటితో ఆశ కూడా సమసిపోయింది. నగేష్ కూడా భారంగా అన్నాడు. అవును, నేను అదే బాధపడుతున్నాను. అందుకే నువ్వు పని చెయ్యి, ఇంట్లోనే అంతా ఆయన కంటికి చల్లగా శాంతంగా కనిపించేటట్లు అలంకరించాలి. అంటే ఏముంది, డోర్ కర్టెన్లు,
పూల వాజులోని పూలు, పక్కల దుప్పట్లు, ధరించే దుస్తులు ఒకటేమిటి, అంత కంటికి చల్లగా మనసుకు ఆహ్లాదంగా ఉండే లేత రంగులో ఉండాలి. సాధ్యమైనంత వరకు ఏ గొడవ ఆర్భాటం లేకుండా నిర్మలంగా ప్రశాంతంగా ఉండాలి వాతావరణం. ముఖ్యంగా ఒక మేల్ నర్స్ అవసరం మీ నాన్నగారికి. అన్నీ తెలిసిన అతన్ని, నమ్మకస్తుణ్ణి ఏర్పాటు చేస్తాను. రేపు నేను వైజాగ్ వెళతాను. కాస్త నాకు తెలిసిన డాక్టర్లని, నర్సులని ఎంక్వైరీ చేసి ఎవరో ఒకరిని కుదిర్చి తీసుకొస్తాను. అంగీకారమేనా? తల ఊపింది జయశ్రీ. ఇంతలో ఏదో గుర్తుకు వచ్చినట్లు ఉండి ఇప్పుడే వస్తాను అని లోనికి పరిగెత్తింది. 10 నిమిషాల్లో తిరిగి వచ్చిన జయశ్రీ నగేష్ చేతిలో 300 నోట్లుంచింది. ఏమిటిది? నగేష్ మందలింపుగా అన్నాడు. నేను నీ దగ్గర ఫీజు తీసుకుంటానా? జయ, ఇంకెప్పుడు ఇలా చేయకు అని తిరిగి డబ్బా ఆమె చేతికి ఇచ్చేసాడు. జయ అందుకోలేదు. తలవాల్చి మెల్లని స్వరాన అన్నది, ఫీజు కాదు బావా, వైజాగ్ నుంచి నాకు అవసరమైన దుస్తులు. ఎవరికి? నీకా? నేను తేవడమా? ఆశ్చర్యంతో ఉన్నది నగేష్ ప్రశ్న. తప్పుగా ఎంచకు బావా, మరి నాకెవరున్నారు తెచ్చేవాళ్ళు? హీనస్వరంతో ప్రాధేయపడుతున్న ధోరణిలో అన్నది జయశ్రీ. అయ్యో అది కాదు జయ, నొచ్చుకుంటున్నట్లుగా అన్నాడు నగేష్. ఆడవారి దుస్తుల విషయాలు నాకేమీ తెలియవు. మరి ఎలాగా? పోనీ ఒకరోజు నా కారులో వెళ్ళి తెచ్చుకోరాదు? ప్రయాణపు ఏర్పాట్లు నేను చేస్తాను. తనతో రమ్మంటాడని ఆశించిన జయశ్రీకి ఆశాభంగమే అయింది. ఆమె అసంతృప్తి స్పష్టంగా వదనంలో దర్శనమిచ్చింది. కానీ అందుకు కారణమేమిటో నగేష్ ఊహించలేకపోయాడు. ఆమె ఇచ్చిన డబ్బు ఆమెకే తిరిగిచ్చి వేసి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం భోజనానంతరం జయశ్రీని తమ ఇంటికి రమ్మని శ్రీదేవి బండి పంపించింది. విశ్రాంతిగా కూర్చున్న తండ్రి దగ్గరకు వెళ్ళి చెప్పింది జయ. తాను కాలక్షేపానికి డాక్టర్ గారి ఇంటికి వెళుతున్నట్లు. వద్దు అన్నాడు ఇరువైపులా తానే ఎత్తులు వేసి చదరంగం ఆడుకుంటున్న శ్రీపతి. ఏ నాన్న? తలెత్తాడు శ్రీపతి. వాళ్ళెవరు? మనమెవరు? అసలు మనం ఎందుకు ఇక్కడ ఉన్నట్లు? నివ్వెరపోయి నిల్చుండిపోయి చూడసాగింది జయశ్రీ. తిరిగి అన్నాడు శ్రీపతి. అసలు అమ్మాయి, మనం ఏ ఊళ్ళో ఉండేవాళ్ళం ఇది వరకు? కనుబొమ్మలు చిట్లించి జ్ఞప్తికి రానట్లుగా అన్నాడు. విశాఖపట్నంలో నాన్న. అయితే మరి ఇక్కడికి ఎందుకు వచ్చాము? అర్థం కానట్లు, గుర్తు రానట్లు విసుగ్గా ముఖం చిట్లించాడు. అప్పటికీ మౌనమే శరణ్యం జయశ్రీకి. నువ్వు అక్కడ చదువుకునేదానివి కదా అమ్మాయి? హఠాత్తుగా ఏదో గుర్తొచ్చినట్లు అడిగాడు. అవును నాన్న, మెడిసిన్ చదివేదాన్ని. తండ్రికి ఆ విషయం ఇప్పుడు హఠాత్తుగా జ్ఞాపకం వచ్చినందుకు కొంత ఆశ్చర్యపోతూ కొంత సంతోషిస్తూ అన్నది. మరి ఎందుకు మానేశావు? నడు వెళ్ళిపోదాం అక్కడికే. ఇక్కడెందుకు? కొంచెం తడబడుతూ తూచి అన్నది జయశ్రీ. ఎలా నాన్న? మరి అక్కడ కార్లు, రైళ్లు. అవును. వెధవరద. వద్దు, ఇక్కడే ఉందాం. మరి నేను వెళ్ళరానా? వెళ్ళు, త్వరగా వచ్చే. అమ్మయ్య. మేడ దిగి వచ్చి తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నది జయశ్రీ బండెక్కుతూ. రామ్మ, భోజనాలు అయినాయా? హాల్లోనే కూర్చుని ఎదురు చూస్తున్న శ్రీదేవి నిండుగా పలకరించింది జయశ్రీని. చిరునవ్వుతో జయశ్రీ వెళ్ళి ఆమె పక్కనే కూర్చున్నది. అత్తయ్య చాలా తీరిగ్గా ఉంది. భోజనం అయిపోయిందా? భోజనమైందమ్మా. అబ్బాయి పొద్దున అనగా వెళ్ళాడు, ఇంకా రాలేదు. ఏమిటో వేళాపాళా లేని తిండి, నిద్ర ఏమీ ఉండవు. ఎప్పుడూ రోగాలు, కష్టసుఖాలే కానీ తన బాగోగులు తనకక్కర్లేదు అంటుండగానే ఏంటమ్మో నా సంగతి అంటూ నవ్వుతూ లోపలికి ప్రవేశించాడు నగేష్. వచ్చావా బాబు? నీ మాట చెప్తున్నా. స్నానం కానిచ్చి భోజనానికి రా త్వరగా. నువ్వెంతసేపు అయిందో జయ వచ్చి అని అడుగుతూ వచ్చి దగ్గరలోనే కుర్చీలో కూర్చున్నాడు నగేష్. ఇప్పుడే వచ్చాను కానీ కూర్చోకు బావా, బాగా ఎండెక్కింది. వెళ్ళి భోంచేయి. అబ్బా, అమ్మకు తోడు నువ్వు ఒకదానివి తయారయ్యావు. చేస్తాలే, నా భోజనానికి ఏం తొందర? ఇంకా మెల్లగా అంటున్నావా? వేళ మించిపోలేదు. అలా అడిగేవాళ్లు లేకనే ఎంత నిర్లక్ష్యంగా తిరగగలుగుతున్నావు అన్నది శ్రీదేవి మందలింపుగా. ఇక సంభాషణ శృతి మించుతుందని గ్రహించిన నగేష్ త్వరగా లేచి స్నానానికి వెళ్ళిపోయాడు. కూర్చో జయ, నేను అబ్బాయికి అన్నం వడ్డించొస్తాను. శ్రీదేవి కూడా లేచి లోపలికి దారి తీసింది. నన్ను సాయం రమ్మంటావేమిటి? నవ్వుతూ అడిగింది జయశ్రీ. అంత అదృష్టమో తల్లి నాకు. శ్రీదేవి తనకు అలవాటైన ధోరణిలో అన్నప్పటికీ అందలి అర్థానికి జయశ్రీ మది అనిర్వచనీయమైన ఆనందంతో మనసులో ఆనందించింది. భోజనానికి వచ్చి కూర్చున్న నగేష్, జయ అక్కడే కూర్చున్నావేమిటి? ఇలా రా, ఇక్కడికి వచ్చి కూర్చుని మాట్లాడు. మళ్ళీ నాకు తీరికుండదు. 1 గంటలో ప్రయాణం ఉంది. రా జయ, ఇలా కూర్చో. శ్రీదేవి కూడా పిలిచింది పీట వాలుస్తూ.
ఇక జయకు తప్పలేదు. పోయి నగేష్కు ఎదురుగా కూర్చుంది. పెదవులపైకి తోసుకు వస్తున్న అనిర్వచనీయమైన ఆనందాతిరేక హాసాన్ని, కనులలో కదలాడుతున్న కాంతిరేఖలను కప్పిపుచ్చటానికి ప్రయత్నిస్తూ అతడు అలా కూర్చుని భోజనం చేస్తుంటే ఎందుకో చూడడానికి చాలా ముచ్చటగా ఉంది. మావయ్య ఏం చేస్తున్నారు అడిగాడు నగేష్. మళ్ళీ ఏం విశేషం లేదు, యథాపూర్వమే. ఓహో అన్నట్టు సంగతి హఠాత్తుగా గుర్తు వచ్చినట్లు చెప్పింది జయశ్రీ. ఏమిటది? నగేష్ భోజనం ఆపి కుతూహలంగా ప్రశ్నించాడు. ఇక్కడికి వచ్చే ముందు నాన్నగారికి చెప్పాను, అలా డాక్టర్ గారింటి నుండి కబురు వచ్చింది, వెళ్తున్నానని. అయితే ఎందుకు అక్కడికి, అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం అంటూ ప్రశ్నలు మొదలు పెట్టారు. వెనుక ఏ ఊళ్ళో ఉండేవాళ్ళం అని కూడా అడిగారు. ఆహా, నగేష్ వదనంలో సంతృప్తి స్పష్టంగా కనిపించింది. మరి నువ్వేమన్నావు? వైజాగ్లో ఉండేవాళ్ళమని బెదురుతూనే చెప్పాను. అయితే అక్కడికే పోదాం నడవమన్నారు. ఏమిటి? శ్రీదేవి ఆశ్చర్యం ప్రకటించింది. అవునత్తయ్య, అక్కడ కార్లు రైళ్లు ఉంటాయి, మనం ఉండలేమని అన్నాను నేను. వెంటనే అంగీకరించారు. అంతేనా? ఏమీ ఆర్పాటం చేయలేదా ప్రశ్నించాడు నగేష్. లేదు, కానీ ఇది చాలా గొప్ప మార్పే. ఇంతకాలం అంటే ఈ యాక్సిడెంట్ అయిన తదుపరి ఆయనకు నా చదువు సంధ్యల విషయమే పట్టలేదు. నీ చదువు ఏం చేసావు అని అడిగారు. అచ్చా, పసిబిడ్డ మాదిరిగా ఆనందం పైకే ప్రకటించేశాడు నగేష్. చూసావా మరి, ఈ ప్రశాంత జీవనంలో ఆయన జ్ఞాపక శక్తి కోలుకుంటున్నదన్నమాట. అవును, అంగీకరించింది జయశ్రీ. అందుకే కష్టనిష్ఠూరాలు కోర్చి మనం కూడా కొంత శ్రమ పడ్డామా, ఫలితం దక్కుతుంది అన్నాడు స్థిర విశ్వాసంతో నగేష్. నేను చెప్పిన జాగ్రత్తలు నువ్వు తీసుకుంటే చాలా ప్రయోజనం కనిపించవచ్చు. మధ్య మధ్య అల్లరి పిల్లవైపోయి నువ్వు మారం చేయకూడదు నవ్వేసింది జయశ్రీ. అప్పుడు ఆమెకు తన దుస్తుల విషయం గుర్తుకు వచ్చింది. మంగమ్మ ఏది బావా? ఆమెతో నన్ను పంపిస్తానన్నావుగా అని ప్రశ్నించింది. ఏమిటది? శ్రీదేవి అడిగింది. నగేష్ వివరించాడు. అయ్యో, నాకు తెలియదు కదా, 10 రోజులు సెలవడిగి ఊరు వెళ్ళింది. ఎలా మరి అనుకున్నారు అందరూ కూడా. నగేష్ భోజనానంతరం అందరూ వచ్చి మళ్లీ హాల్లో కూర్చున్నారు. నాకు వైజాగ్లో కూడా అంతగా చనువైన వాళ్ళెవరూ లేరు. ఉంటే వాళ్ళ లేడీస్ని ఎవరినైనా కాస్త సెలెక్ట్ చేసి పెట్టమని తీసుకురావచ్చు అన్నాడు నగేష్. అవును అంది జయశ్రీ. పోనీలే, మరి ఏం చేస్తాం, వీలైనప్పుడే వెళ్ళొచ్చు. ప్రస్తుతం ఓ నర్సును మాత్రం మాట్లాడి తీసుకొస్తాను శ్రీదేవి కల్పించుకున్నది. పోనీ నీతోనే తీసుకువెళ్ళి అమ్మాయిని, అంత ఆలోచన దేనికి? జయ, నగేష్ ఇరువురు ఉలికిపాటుతో చూశారు. నాతోనా అన్నాడు నగేష్ నివ్వెరపాటుతో. అవును మరి, మంగమ్మ 10 రోజులకు గాని రాదు. అయినా అంతకంటే నీతో తీసుకువెళ్లడమే మంచిదిగా. ఆడాళ్ళిద్దరూ పోయి బజార్లన్నీ తిరిగి ఎలా వస్తారు? నగేష్ కొంచెం సేపు ఆలోచించి అన్నాడు. వద్దులేమ్మా, అక్కడ ప్రస్తుతం ఒక హాస్పిటల్లోని పేషెంట్ నా స్నేహితుడు. అతను అక్కడ వైద్యం సరిగా జరగటం లేదు అని నాకు రాశాడు. అందుకే ఇక్కడికి తీసుకురావడానికే నేను వెడుతున్నాను. తీరా ఆ రోగి పరిస్థితి ఎలా ఉందో, ఏ టైం అవుతుందో కూడా ఆడపిల్లలు దేనికి? ప్రస్తుతం నేను వెళ్తున్నాను. వచ్చిన తర్వాత ఆ విషయం ఆలోచించవచ్చులే. నగేష్ అసలు అభ్యంతరం ఏమిటో చూశాయిగా గ్రహించగలిగిన జయశ్రీ నిరుత్సాహపడింది. పోనీ నువ్వురా అత్తయ్య, నా కోసం ఈ కాస్త సహాయం చెయ్యలేవు? బావ అభ్యంతరం అందుకేనేమో అన్నది ఓరగా చూస్తూ. స్పష్టంగా అనంగీకారం తెలియజేయలేక మౌనంగా నిలబడింది శ్రీదేవి. నగేష్ మారు మాట్లాడకుండా చకచకా వెళ్ళిపోయాడు. చిచ్చి, అనవసరంగా అడిగి తేలికయ్యాని అనుకుంటూ తనను తానే కోపంతో అసహ్యించుకున్నది జయశ్రీ. రాత్రి పొద్దుపోయి తిరిగి వచ్చిన కొడుక్కి భోజనం పెడుతూ, ఎలా ఉన్నాడు నువ్వు తీసుకొచ్చిన రోగి అని అడిగింది శ్రీదేవి. బానే ఉన్నాడమ్మా, పర్వాలేదు. ఇవాళ రేపు నేను జాగ్రత్తగా చూసుకుంటాను, చాలు. ఆ పైన ప్రమాదం ఉండదు నిండుగా నవ్వింది శ్రీదేవి. నాకు తెలుసు, నీ చేతిలో పడ్డ వాళ్ళెవ్వరూ దుఃఖించరు. మరణశయ్యపై నుండి నవ్వుతూ లేచి హాయిగా జీవిస్తారు మందహాసం చేశాడు నగేష్. చల్లని తల్లివి నువ్వు, నోరారా మనస్ఫూర్తిగా అలా దీవిస్తున్నంతకాలం నేను కట్టిన పని ఫలవంతమవుతుందమ్మా. అలా అంటుండగానే అతని వదనంలో వెలుగు మాయమై విషాద మేఘాలు ఆవరించాయి. పోనీలే, నా వారికి నేను నా తెలివి ఉపయోగించకపోయినా ఆర్తులు అసహాయులకైనా ఈ అర్థరహిత జీవితం ప్రయోజనకారి కాగలిగితే అంతే చాలు అన్నాడు భారమైన స్వరంతో. అలా అనకు బాబు, భగవన్ నిర్ణయానికి మనం ఏం చేస్తాం? అవును గాని నీతో పాపం జయ్యను తీసుకెళ్లమంటే అంత ఆలోచిస్తావేంటి? కావలసినవి ఎలా కొనుక్కుంటుంది మరి? అతని మనసును మరోవైపు మళ్లించడానికి సంభాషణ మార్చింది తల్లి.
బాగుందమ్మా, నువ్వు అసలు ఏ బ్రిటన్లోనో అమెరికాలోనో జన్మించవలసింది ఇక్కడ కాదు. నీ కొడుకు సుబుద్ధి అని నీకు తెలియవచ్చు, కానీ నా వెంట తిప్పితే ఆ అమ్మాయి భవిష్యత్తు ఏమైనా ఆలోచించావా? పాపం, అసలే పల్లె ప్రజలు నోటికి వచ్చింది అన్నారంటే ఫలితాలు ఎలా ఉంటాయో ఆలోచించుకో. ఏమీ పర్వాలేదు, తేలిగ్గా అనేసింది శ్రీదేవి. నీ గురించి నిలువెత్తు ధనం పోసినా ఈ పల్లెలో ఎవ్వరూ ఏమీ అనరు, అనటానికి సాహసించరు. వారి ప్రాణదాతవనే అకుంఠిత గౌరవం ఇక్కడ ప్రతి ఒక్కరికి ఉన్నది నీ పైన. నీ మీద గౌరవంతోనే ఆ అమ్మాయిని చూస్తారు. అవునమ్మా, అదంతా సరే, కానీ ఆ గౌరవాన్ని నిలుపుకోవాలి కదా. వారేమీ అనుకోరనే భరోసాతో వెలితిగా ప్రవర్తిస్తే ఆ మరుక్షణంలోనే ఆ మర్యాదంతా నశించిపోతుంది. నిండుగా నవ్వింది శ్రీదేవి. అంత దూరం నేను ఆలోచించలేదంటావా? అర్థం కానట్లుగా చూశాడు నగేష్. తిరిగి శ్రీదేవి చిరునవ్వుతో అన్నది, నేడో రేపో ఈ ఇంటి కోడలు కానున్నది, పరాయిదేమీ కాదు. ఎంత తెలివున్నా ఆడవారొక్కప్పుడు బొత్తిగా అర్థం లేకుండా మాట్లాడతారు. ఈ అమ్మాయిని చూడగానే నువ్వు బొత్తిగా ఇలా ఎందుకు మారిపోతున్నావో నాకు తెలియదు అని విసుక్కుంటూనే అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు. కొడుకు తత్వం తెలిసి ఉన్న శ్రీదేవి నిండుగా నవ్వుకున్నది. శ్రీదేవి ఈ ఉదయం చాలా సందడిగా ఉంది. నౌకర్లందరికీ హడావుడిగా పనులు పురమాయిస్తున్నది. తన సహజ గంభీరత్వాన్ని మరిచిపోయి అందరితో నవ్వుతూ మాట్లాడుతున్నది. ఒరే, పట్నం పోయి వద్దాం, 10 అమ్మాయిని సిద్ధంగా ఉండమని చెప్పు అంటూ ఓ నౌకరు చేత జయశ్రీకి కబురు పంపింది. ఏమిటమ్మా అది? ఆశ్చర్యంతో ప్రశ్నించాడు నగేష్. ఏముంది, ఎందుకంత కంగారు పడతావో కినుకుగా అన్నాడు. ఏమైనా కానీ నేను ఈ పని మాత్రం చెయ్యను, ఆమెను మాత్రం నాతో తీసుకువెళ్ళలేను అన్నాడు. ఎన్నడూ నీ ఆజ్ఞను ఎంతగా ఎదిరించలేదు అని లేచి గదిలోకి వెళ్ళిపోయాడు. కోపగించుకోకయ్యా బాబు, నీకిష్టం లేని పని నేను బలవంతానా చేయిస్తానా? మరి కారులో నేను వస్తున్నాను. ఆశ్చర్యంతో చాలాసేపు మాట్లాడలేకపోయాడు నగేష్. ఏంటమ్మా, నువ్వు వస్తావా? అటు సూర్యుడు ఇటు ఉదయించినా ఆశ్చర్యం అక్కర్లేదు, కానీ నువ్వు బయలుదేరుతుంటే నాకు ఆశ్చర్యంగా ఉందే. సరిగ్గా అక్కడ జయశ్రీ కూడా అదే విధంగా ఆశ్చర్యపోయింది. పరమ సంతోషంతో బయలుదేరి వచ్చింది. ఎందుకో గాని జయ, అమ్మకు నీపై చాలా ప్రేమాభిమానాలు పుట్టుకొచ్చేశాయి. ఇదివరలో ఒక్కసారైనా ఇల్లు కదలనిది ఈ రోజున నీకోసం అన్నాడు నగేష్. ఏవేవో ఊహాగానాలతో తేలిపోతున్న జయశ్రీ చిరునవ్వు నవ్వి ఊరుకుంది మాట్లాడకుండా. అమ్మ ఇంత ఉపకార బుద్ధితో హుందాగా ప్రవర్తిస్తుంటే ఈ జయశ్రీ ఒక్క కృతజ్ఞతావాచకమైనా పలుకదేమి అని లోపల ఆశ్చర్యపోయాడు నగేష్. అత్తయ్య, నువ్వు నిజంగా నా గురించే బయలుదేరుతున్నావా? ఏమో, నాకు నమ్మకం లేదు. అన్నగారి కుటుంబం అంత ఆపదల పాలైతే రాని నువ్వు ఇవాళ ఎంత చిన్న కారణానికి బయలుదేరతావా? జయశ్రీకి మనసులోని మాట పైకి నిర్మోహమాటంగా అనేయటం అలవాటు. ఆ మాటలు నగేష్ కు కష్టమనిపించాయి. శ్రీదేవి వదనంలో ఏ భావమో లేదు. గంభీరంగా విని ఊరుకుంది. శ్రీదేవిని జయశ్రీని బజార్లో దిగబెడిచి వెళ్ళిపోయాడు నగేష్. ఆడవారి బేరాలకు కొనుగోళ్లకు అంతూ పొంతూ ఉండదంటారు. త్వరగా తెమలండి, నేను మళ్ళీ 3 గంటలకు వచ్చేస్తాను అన్నాడు వెళుతూ. చూద్దాంగా ఎవరు ముందు తెగులుతారో. అయినా మీ మగవారికి అడుగడుగున ఆడవారిని ఏదో ఒకటి అని తమ ఆధిక్యాన్ని నిరూపించుకోవడానికే నిత్యం తాపత్రయపడతారు. ఆడవారంటే బొత్తిగా అలుసు అన్నది జయశ్రీ సవాలు చేస్తున్నట్లు. బాగా చెప్పావు. శ్రీదేవి నవ్వుతూ జయశ్రీని సమర్థించింది. అయినా పని మీద వచ్చినప్పుడు కాస్త ఆలస్యం అయితే అవుతుంది. డబ్బు వెచ్చించేటప్పుడు నిదానంగా చూసుకోకపోతే ఎలా? సరే బాబోయ్, మళ్ళీ తేడా వస్తే ఆ నెపం నా మీదే వేస్తారు. అదేమిటో నిదానంగానే కానివ్వండి. జయ, మర్చిపోకు, లైట్ కలర్స్, ఓన్లీ లైట్ కలర్స్ అంటూ వెళ్ళిపోయాడు. సాయంత్రం 4 గంటల వేళ అతడు తిరిగి వచ్చేసరికి అనుకున్నట్లుగానే ఇంకా బట్టల కొనుగోలు పూర్తి కాలేదు. ఏం ఇంకా అవ్వలేదు అంటూ వచ్చిన కుమారుణ్ణి శ్రీధర్ ఏడి అని ప్రశ్నించింది శ్రీదేవి ఒళ్ళంతా కళ్ళు చేసుకుని. వస్తున్నాడు, ఐస్ క్రీమ్ కావాలంటే అలా పార్లర్కి పంపించాను డ్రైవర్తో. ఇంకా ఎప్పుడు చూద్దాం అని నేనుంటే విసుగ్గా అన్నది శ్రీదేవి. నవ్వాడు నగేష్. కనిపెట్టాను, నువ్వు అసలు ఎందుకు వచ్చావు ఇప్పుడు? అయినా అంత తొందర ఏమిటి? ఇక ఓ 2 నెలలు నీ దగ్గరే ఉంటాడుగా అంటూ జయశ్రీ వైపు తిరిగి ఎవరినెక్కారు అని చిలిపిగా ప్రశ్నించాడు. మీకు జ్యోతిష్యం వచ్చని నాకేం తెలుసు మరి అంది మూతి 3 వంకర్లు తిప్పుతూ. ఇంతకీ శ్రీధర్ అంటే ఎవరు? నీకు తెలీదా?
శ్రీదేవి, శ్రీ నగేష్ ఇద్దరూ ఎదురు ప్రశ్నించారు. అదే తెలుస్తుందిలే తర్వాత చటుక్కున సంభాషణ మార్చేశాడు నగేష్. ఏమేం కొన్నారు? చిరుకోపం నటించింది జయశ్రీ. కొన్నవన్నీ నువ్వు సెన్సార్ చెయ్యాలి కాబోలు. ఇదిగో చూడు. ఎన్నిక చేసినవన్నీ ఒక్కొక్కటే పరిశీలించసాగాడు నగేష్. ఈ చీర అచ్చా బాగుంది. చీర కాదు, డోర్ కట్టను. జయశ్రీ సమాధానం. ఓ సారీ, ఇవి దుప్పట్లా ఉన్నాయేమిటి? హేళన అవసరం లేదు, అవి చీరలు. కొంగమన్నది జయశ్రీ కంఠం. ఓహో, నాకు తెలియవు మరి, మొదటే చెప్పానుగా. అన్నట్లు ఈ టేబుల్ మీద క్లాతులు ఖరీదెంత? అవి టేబుల్ క్లాతులు కావు, జాకెట్ పీసులు అని వివరిస్తూ శ్రీనగేష్ బలవంతంగా చిరునవ్వును ఆపుకుంటూ ఉండడం గమనించిన జయశ్రీ కిలకిలా నవ్వేసింది. తమాషా చేస్తున్నావన్నమాట. ఇంకా తెలియదేమో అనుకుని నేను వాగుతున్నాను. ఓ, ఇక నేను చెప్పను. ఇంతలో షాపు యజమాని తను వారికి పూర్తిగా అపరిచితుడన్న విషయం మర్చిపోయి తెచ్చిపెట్టుకున్న ఆత్మీయతను వలకపోస్తూ శ్రీదేవితో మాటలు ప్రారంభించాడు. చక్కని ఈడు చూడమ్మా, ఏమవుతారు? కొడుకు కోడలునా లేక కూతురు అల్లుడునా? ఏం అన్యోన్యంగా ఉన్నారు. ముగ్గురు చిత్ర ప్రతిమలైపోయారు క్షణకాలం. కానీ లిప్తపాటు కాలంలోనే నగేష్ తేరుకున్నాడు. ఆ విస్మయావస్థ నుండి వెంటనే సంభాషణ మార్చివేయవలసిన అత్యవసర పరిస్థితిలో ఉన్నట్లు గ్రహించి, అమ్మ ఎంతకు ఏమేం కొన్నారు, ఇంకా ఏం కావాలి అడిగాడు తల్లిని. ఇవిగోనండి, వరుసగా దొంతర్లు పెట్టి ఉన్న ప్యాకెట్లను చూపించాడు షాపు యజమాని. తీయండి బాబు, మీరు కూడా తీయండి. ఒకటో రకమైన షూటింగ్ క్లాత్ ఉంది, షర్టింగ్ కూడా ఉంది. చెప్పండి, ఏం తీయమంటారు? తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు నగేష్. షాపు యజమాని ధోరణి పూర్తిగా మారిపోవడంతో నా పని అయింది, బిల్లు రాసేయండి అన్నది జయశ్రీ. చిత్తం, అయ్యగారేమి తీయనేలేదు అంటూ నసిగాడు బిల్లు రాస్తూనే. ప్రస్తుతం అన్నీ ఉన్నాయిలేండి నాకు అన్నాడు నగేష్. ఈ చిన్న చిన్న బొమ్మ గుడ్డలు చాలా బాగుందబ్బాయి, తీసుకుందామా అన్నది శ్రీదేవి లేత నీలిరంగు ప్రింట్లో ఉన్న లెనిన్ క్లాత్ను ఒకదాన్ని చూపిస్తూ. బానే ఉంది, కానీ ఎందుకమ్మా అది మనకి? బుష్కోటుకు బాగుండదు ఎవరికి? ఆశ్చర్యంతో అదిరిపడుతూ అడిగాడు. నాకే. జయశ్రీ కూడా ఆశ్చర్యంగా చూడసాగింది. అదను దొరికిన షాప్ అతడు లంకించుకున్నాడు. మీకంటే పెద్దవారు కూడా వేసుకుంటున్నారండి, ఇప్పుడు ఇదే ఫ్యాషన్ కదూ. తీస్తున్నాను, చెప్పండి ఎన్ని గజాలు? మీకు 3 గజాలు చాలనుకుంటా. అతడు అలా ఊదర కొట్టడం చూసి విసుగ్గా మొహం పెట్టాడు నగేష్. ఆ చికాకును గమనించిన వ్యాపారి కొంచెం తగ్గాడు. ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని తలో గజన్నర తీయండి శ్రీదేవి ఆజ్ఞ ఇచ్చేసింది. దొరికిందే తడవుగా అమ్మకందారు గుడ్డలు కొలిచి తీసేస్తున్నాడు. అర్థం కానట్లుగా చూశాడు నగేష్ తల్లి వైపు. నేను రంగురంగుల బొమ్మల చొక్కాలు తొడుక్కుంటే కాలేజీ హీరోను చూసినట్లు చూస్తారు జనం. డాక్టర్కున్న గౌరవం నశించిపోతుంది. శ్రీదేవి వదనం అప్రసన్నతకు ఆలవాలమైంది. నువ్వు అసలు శ్రీధర్ సంగతి పూర్తిగా మర్చిపోయావనుకుంటానే. బరువుగా నవ్వాడు నగేష్. ఎందుకు మర్చిపోతానమ్మా, కానీ సైనిక్ స్కూల్లో చదివే కుర్రాడికి ఇటువంటి దుస్తులు ఎందుకమ్మా? చాలే, ఇంటి దగ్గర కూడా ఆ మొద్దుగొడ్డలు తొడుక్కోమంటావా? ఈ నెల సెలవులు, నా ముచ్చట తేడా ఈ 4 రోజులైనా చూసుకోవద్దు. పోనీ అలాగే కానీ అమ్మా, దానికంత మీమాంస దేనికి? త్వరగా తెమలాలి. అక్కడ మామయ్య ఎలా ఉన్నారో? ఒక్కసారిగా జయశ్రీ వదనంలో దరహాస చంద్రికలు, ఆనంద జ్యోత్స్నలు ఆరిపోయాయి. సినిమా చూచి వెళ్లే యోగం లేదు అంది నిరుత్సాహంగా. అలాంటి ఉద్దేశం ఉంటే ఇంకా ముందుగా వచ్చి మ్యాట్నీ షో చూసి వెళ్లవలసింది. ఇక ఇప్పుడు ఎలా అన్నాడు నగేష్. అతడి మాట తేలిగ్గా తీసేసింది జయశ్రీ. పోనీ ఇప్పుడైతే ఏమి, ఇంట్లో వంట మనిషి నౌకర్లు ఎలానూ ఉన్నారు కదా, చూసి వెళదాం. వద్దు జయ, అంత సాహసం వద్దు. మామయ్యది పూర్తిగా పసిబిడ్డ స్థితి. నౌకర్లకేమి ఎంతమంది అయినా ఉంటారు. బాధ్యత సొంత వారికి మినహా మరెవ్వరికీ ఉండదు అంటూనే అక్కడి నుండి లేచాడు. జయ ధోరణి గురించి లోపల ఆశ్చర్యంతో ఆలోచిస్తూ కేవలం ఒక విధిగా తప్పనిసరిగా ఆమె తండ్రి ఆలనా పాలన చూస్తున్నదే కాని అందులో ప్రేమాభిమానాలు మమతానుబంధాలు కొరబడినట్లు తోచింది అతనికి. ఆలోచనలతో పరధ్యానంగా వీధి వైపు అడుగులు వేస్తున్న అతను నమస్కారం అండి అనే సన్నని కంఠం విని ఆశ్చర్యంగా తలెత్తి చూశాడు. గుర్తుపట్టలేకపోతున్నట్లున్న అతని చూపులను చూసి మర్చిపోయారా అన్నది ఆ యువతి దరహాసవదనంతో. ఓ లక్ష్మి గారు కదూ, గుర్తురాక కాదు, హఠాత్తుగా కనిపించడంతో కొద్దిగా తడబడ్డాను అంతే అన్నాడు మనస్ఫూర్తిగా చిరునవ్వు నవ్వుతూ. అమ్మగారు కులాసానా అండి? జయశ్రీ ఆమె తండ్రి గారు కుశలమా మనస్ఫూర్తిగా ఆప్యాయతతో అడుగుతున్నట్లు ఆమె నేత్రాలే స్పష్టీకరిస్తున్నాయి.
అదిగో వారు వచ్చారు చూడండి అన్నాడు నగేష్. ఓ వచ్చారా? సంతోషంతో త్వరగా వారి దగ్గరకు నడిచింది శ్రీలక్ష్మి. నమస్కారం అండి, నేను గుర్తున్నానా అని అడిగింది శ్రీదేవిని. అంతా బాగున్నారా? బట్టలు కొనడానికి వచ్చావా? నవ్వుతూనే మాట్లాడుతున్నప్పటికీ శ్రీదేవి ధోరణిలో పూర్వపు ఆప్యాయత ఆత్మీయతలు లోపించినట్లు గుర్తించడానికి తెలివైన శ్రీలక్ష్మికి అట్టేసేపు పట్టలేదు. అది నగేష్ స్పష్టంగా గ్రహించాడు. జయశ్రీ వైపు చూసింది శ్రీలక్ష్మి. కానీ జయశ్రీ చిటపటలాడుతున్న ముఖాన్ని మరోవైపు తిప్పుకోవడంతో మాట్లాడటానికి సాహసించలేక కొద్ది క్షణాలు మౌనంగా నిలబడింది శ్రీలక్ష్మి. నాన్నగారి స్థితి ప్రస్తుతం ఏమైనా మెరుగ్గా ఉందా జయ అని ప్రశ్నించింది. ఆఖరికి ఎలాగనో సమాధానం నగేష్ నుండి వచ్చింది. కొద్ది మెరుగ్గానే ఉన్నది. జయశ్రీ ముఖంలో విసుగుదల తాండవమాడింది. కారు వచ్చిందో లేదో చూడు అంటూ ఒక నౌకరుకు ఆజ్ఞ ఇచ్చింది. శ్రీలక్ష్మి ముఖంలో ఆగ్రహం, అవమానం, తిరస్కారం ఒక్కసారిగా ముపిరిగొన్నాయి. ఆ ఆవేశాన్ని తట్టుకోవడానికి బొటన వేలుతో నేలపై రాస్తూ ఉండిపోయింది. మరి మాకు సెలవివ్వండి లక్ష్మి గారు అన్నాడు నగేష్. శ్రీలక్ష్మి తలెత్తి ఒక్కసారి నగేష్ ను మరోసారి శ్రీదేవిని చూసి మా ఇంటికి ఓసారి రాకుండానే వెళ్తారా అని అడిగింది. టైం అయిందమ్మా, వెళ్ళిపోవాలి అన్నది శ్రీదేవి చటుక్కున. మరోసారి వస్తాంలేండి శ్రీలక్ష్మి, ప్రస్తుతం మాత్రం వెళ్ళిపోవాలి, ఏమనుకోకండి అన్నాడు నగేష్ అతి మార్తవమైన స్వరంతో. అవునులేండి, మీ వంటి వారికి ఆతిథ్యం ఇవ్వగల అదృష్టం అందరికీ లభిస్తుందా? ముక్కు మొహం ఎరుగని కొత్తదాన్ని నన్ను సకల మర్యాదలైతే చేసి పంపించారు. ఆనాటి నుండి నాన్నగారు అమ్మగారు ఒక్కసారి మీ దర్శనం చేసుకోవాలనుకుంటున్నారు. మీరేమో ఇంతవరకు వచ్చి కూడా మాకు అదృష్టాన్ని దూరం చేస్తున్నారు. ఆ మాట తీరుకు నిజంగా ముగ్ధుడైపోయాడు నగేష్. పోనీ ఓసారి వెళదామా అమ్మా, ఆమె అంతగా ఆహ్వానిస్తున్నారు అన్నాడు తల్లితో. శ్రీదేవి ఏమో అనేలోగానే జయశ్రీ తీక్షణ స్వరంతో అన్నది. అంతగా వెళ్లాలని ఉంటే మీరు వెళ్ళండి, తిరిగి సవ్యంగా ప్రాణాలతో ఇంటికి రాగలమనే ఆశ మాత్రం పెట్టుకోకండి అంటూ చకచకా ముందుకు నడిచింది. శ్రీలక్ష్మి కన్నులలో నిండిన నీటిని చూస్తూ అనునయ స్వరంతో మెల్లగా అన్నాడు నగేష్. లక్ష్మి గారు, బాధపడకండి, నేను వస్తాను మీ ఇంటికి, వారిని వెళ్ళనివ్వండి. పై పెదవిని పంటితో అదిమి పెడుతూ అధోముఖి అయి నిలిచింది శ్రీలక్ష్మి మౌనంగా. వెళ్ళొస్తామమ్మా అమ్మాయి అంటూనే శ్రీదేవి మరి శ్రీలక్ష్మి మాటకు ఎదురు చూడకుండానే వెళ్ళిపోయింది. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోండి, దారిలో ఐస్ క్రీం పార్లర్ లో చంటిబాబును ఎక్కించుకోండి అని డ్రైవర్ కు హెచ్చరికలు ఇస్తున్న కొడుకుని నువ్వు రావా అని ప్రశ్నించింది శ్రీదేవి. రాను, నాకు ఇక్కడ ఇంకా హాస్పిటల్స్ లో కొంత పని ఉంది, రాత్రికి వస్తాను నగేష్ సమాధానం. మిగతా కథ తర్వాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ మాకు మా ఛానల్ కి ఎంతో సపోర్ట్ ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.